మేఘా వెంకట్ గారు, ఇక పెట్రోలు సంబంధించి మాట్లాడుకుంటున్నాం, అదొక కీలకమైంది. రెండోది మన వంటగదికి సంబంధించి మనకి దైనందిక జీవితంలో సంబంధమైనది వంట గ్యాసు. అలాగే ఇప్పుడు సిఎన్జి వాడకం కూడా కొంత పెరిగింది, వాహనాలు వాడటము సిఎన్జి వాడకాలు కూడా పెరిగాయి. వీటి ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు, ఈ యుద్ధం ఇంపాక్ట్? ఇందాక నేను అదే స్టార్టింగ్ లో చెప్పానండి, మనకి ఆయిల్ కి సంబంధించి అయితే నిల్వలు కొంచెం ఎక్కువగానే భారీగానే ఉన్నాయి. అంటే ప్రీవియస్ గా మనకి వచ్చిన ఇబ్బందులను బేస్ చేసుకుని మన వాళ్ళు నిల్వలను అయితే భారీగా పెంచుకున్నారు. ఈ వంట గ్యాస్ కు సంబంధించి మాత్రమే నిల్వలు పెంచుకోలేదు. వంట గ్యాస్ అనే కాదు, అసలు గ్యాస్ కు సంబంధించిన నిల్వలు అయితే మన దగ్గర కేవలం 2-3 వారాలకి సరిపడా మాత్రమే ఉంటాయండి. ఇప్పుడు బఫర్ జోన్ అంతకన్నా ఎక్కువ ఉండదు మన దగ్గర. సో ఇందాక సార్ చెప్పినట్టుగా హై సీస్ ట్రేడ్ అనేది జరుగుతూ ఉంటుందండి. అది ప్రపంచంలో దాదాపుగా ప్రతి చోట జరుగుతూ ఉంటుంది హై సీ ట్రేడ్ అనేది. సో ఈ లిక్విడ్ఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జీలు మీకు ట్యాంకర్లన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత మీకు ఓపెన్ మార్కెట్లోకి పంపించేస్తారండి. ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ట్యాంకర్ ఫిల్ చేసి షిప్పింగ్ మీద పంపించేసిన తర్వాత వదిలేస్తారు సీలోకి. సో అంటే ముందు ఏదో ఒక దాంతో చిన్న కమిట్మెంట్ తీసుకుంటారు, అట్లా వదులుతారు. వదిలిన తర్వాత మళ్ళీ ఓపెన్ మార్కెట్ లో బేరం పెడతారు, మాది ఆల్రెడీ మిడిల్ లో ఉందా, మీకు ఎవరికైనా కావాలా అని. సో అట్లా మన వాళ్ళు కొంటున్నారండి, ఆల్రెడీ స్టార్ట్ అయింది. అంటే రెండోది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మనం ఒమాన్ లో ఒక పోర్ట్ ని మెయింటైన్ చేస్తున్నాం, దుఃఖం పోర్ట్ అని చెప్పేసి. ఒమాన్ లో ఒక పోర్టు మన ఇండియన్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తానండి. సో ఆ పోర్ట్ నుంచి మనకి ప్రస్తుతం అయితే షిప్పింగ్ జరుగుతుంది వాస్తవంగా. సో గల్ఫ్ కంట్రీస్ నుంచి, అంటే మనకి సాధారణంగా ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి అంటే అండి, అంతకుముందు ఇరాన్ నుంచి కూడా వచ్చేది మనకి. తర్వాత యుఏఈ, మీ అందరికీ తెలిస్తే జవలాలి పోర్ట్ దగ్గర నుంచి వస్తుంది. సో ఈ జవలాలి పోర్ట్ దగ్గర నుంచి మనకి సౌదీ అరేబియా, అలాగే బహ్రైన్, ఖతార్, కువైట్, వీటన్నిటి నుంచి కూడా జవలాలి పోర్ట్ లో మనకి ట్రాన్స్ఫర్ చేసుకుని అటు నుంచి ఇటు వస్తాయి. తర్వాత మన వాళ్ళు ఏం చేశారంటే, స్ట్రాటజికల్ గా ఒక్కదాని మీద మనం నమ్మకం పెట్టుకుంటే బాగోదని చెప్పేసి దుఃఖం పోర్ట్ మనళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ఇరాన్ చాబార్ పోర్టును, ఒమాన్ దుఃఖం పోర్ట్, ఈ రెండు మనళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. చాబార్ పోర్ట్ ని రీసెంట్ గా ఆపేశారండి ఈ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవ్వకముందు. సో ఒమాన్ నుంచి అయితే ప్రస్తుతానికి అయితే షిప్పింగ్ జరుగుతుంది. రెండోది, ఇందాకట మీరు అడిగారు రష్యా నుంచి ఏమైనా కొనుక్కుంటే ఇబ్బంది అని. ఆల్రెడీ మన వాళ్ళు రష్యాతో మాట్లాడుతున్నారు, తర్వాత వెస్ట్ ఆఫ్రికాతో కూడా మాట్లాడుతున్నారు. సో కాకపోతే ఏంటంటే అండి, వెస్ట్ ఆఫ్రికా నుంచి వచ్చిన, రష్యా నుంచి వచ్చిన, లాటిన్ అమెరికా నుంచి వచ్చిన మనకి ట్రాన్సిట్ టైం అనేది విపరీతంగా పెరుగుతుంది. దాదాపుగా 1-2 నెలల ట్రాన్సిట్ టైం పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఫ్రైట్ ఛార్జెస్ పెరుగుతాయి. ప్లస్ ఇమీడియట్ అవైలబిలిటీ ఉండదు. ఇమీడియట్ అవైలబిలిటీ కావాలి అంటే హై సీస్ మీద ఉన్నాయి తీసుకోవాలి. రెండోది, ఆల్రెడీ మనం దుఃఖం పోర్ట్ నుంచి ట్రాన్స్ఫర్ స్టార్ట్ చేసాం కూడా. సో ఇమీడియట్ గా మనకి ఎఫెక్ట్ అయితే ఏమి అనిపించదండి, పెద్దగా పడేది ఏమీ లేదు. గవర్నమెంట్ కూడా ఒకటే చాలా క్లియర్ గా చెప్పింది, ఈ పరిస్థితిని ఉపయోగించుకుని పెట్రోలియం కంపెనీలు రేట్లు పెంచడానికి వీలు లేదు, మీరు ప్రాఫిట్ మార్జిన్ కొద్దిగా తగ్గించుకుని మీరు పాత రేట్లకే సప్లై చేయండి అని కూడా చెప్పింది గవర్నమెంట్. ప్రస్తుతానికి రేట్లుగా మనకి ఇండియాలో చూసుకుంటే పెట్రోల్ రేట్లు కానీ సిఎన్జి రేట్లు కానీ పెరగకపోవచ్చు అండి. అండ్ రెండోది, ఇప్పుడు ఈ రోజు అంటే మనకి రీసెంట్ గా వచ్చిన న్యూస్ ప్రకారం కూడా పెంటగాన్ ఒక వార్త లీక్ కూడా అయింది. అమెరికా దగ్గర క్షిపణి నిల్వలు బాగా తగ్గిపోయినాయి అనేది ఒక వార్త అయితే బయటకు వచ్చింది. అది నిజమో కాదో మనకి తెలీదు. సో ఇదే కనుక నిజం అయితే మాత్రం, అంటే ఇంటర్సెప్టర్ మిసైల్స్ అండి, అన్ని కాదు, ఇంటర్సెప్టర్ మిసైల్స్ ఏదైతే ఇరాన్ తీవ్ర స్థాయిలో మిసైల్స్ వదులుతూ ఉంటే వాటిని ఇంటర్సెప్ట్ చేయడానికి వీళ్ళు మిసైల్స్ వాడుతూ ఉంటారు. సో ఆ నిల్వలు బాగా తగ్గిపోయినాయి అనేది ఒకటి వచ్చింది. అదే కనుక నిజమైతే మాత్రం వీళ్ళు ఇమీడియట్ గా సీజ్ ఫైర్ లోకి వెళ్తారండి. అంటే కొద్దిగా పాస్ ఇస్తారు, పూర్తిగా కానీ కొద్దిగా పాస్ ఇస్తారు. సో అది జరిగినా కూడా పర్వాలేదు. రెండోది, ఇరాన్ వాళ్ళు ఇంకోటి కూడా చెప్పారు, చైనాకి పంపించే షిప్పుల్ని మేము ఆపమన్నారు. అది రీసెంట్ న్యూస్ అండి. అవును సార్, అవును. హర్ముజ్ జలసంధిలో కేవలం చైనాకు వెళ్లే నౌకలను మాత్రం అనుమతిస్తున్నట్టు మధ్యాహ్నం నుంచి మనం వార్తలు చూస్తున్నాం, మిగతా అన్ని నౌకలు ఆపేశారు. రైట్ అండి, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ పూర్తిగా వీళ్ళు కంట్రోల్ లో తీసుకున్నారండి ఇరాన్ వాళ్ళు. అవును. సో చైనా షిప్స్ అంటే, ఎందుకంటే చైనాకి దాదాపుగా వీళ్ళేనండి బ్యాకప్ ఆయిల్. సో అందుకని దాన్ని మాత్రం ఆపమన్నారు, అవి వెళ్తున్నాయి. యుఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మిగతా దేశాలకి సంబంధించి వెళ్లే ఆయిల్ కంటైనర్స్ ఏదైనా సరే మేము ఎస్కార్ట్ ఇచ్చి పంపిస్తామని చెప్తున్నారు. సో కొద్దిగా మనకి ఇది అంటే ఇప్పటి నుంచి షిప్లు ఓపెన్ అవడానికి ఛాన్స్ ఉన్నాయండి. దాదాపుగా 700 నుంచి 800 షిప్స్ అన్ని ఆగిపోయినాయి అండి ఆ జలసంధి. సో ఇది ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే చాలా ఎకానమీలకి ఇబ్బంది, తలకిందులు. గ్యాస్ సిలిండర్లకి రేపొద్దున కొరత వచ్చే అవకాశం ఏమైనా ఉందా? సమస్య లేకపోవచ్చా? ఏముండదండి, భయపడాల్సిన అవసరమే లేదు. పానిక్ అవ్వద్దు. ప్రజలు ఏంటంటే సాధారణంగా ఇలాంటిది చూసి పానిక్ అవుతారు, దీన్ని అవకాశంగా తీసుకుని బ్లాక్ మార్కెట్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. పానిక్ కావాల్సిన అవసరం ఏమీ లేదు. ఆల్రెడీ మనం హై సీస్ నుంచి పర్చేజ్ చేస్తున్నాము.
ఇబ్బంది ఏమీ లేదు. 2 ఒమాన్ దుఖం పోర్ట్ నుంచి కూడా మనకి ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయండి. రైట్.